అవర్ తెలుగు టెక్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మనము రెగ్యులర్గా ఎంఎస్ ఆఫీస్ వర్డ్ యూస్ చేసినట్లయితే అందులో యూస్ చేసి కొన్ని షార్ట్ కట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో మెయిన్గా మనము ప్రజెంట్ రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నా కానీ ఇలాంటి కొన్ని ఐకాన్స్ వస్తాయి, లైక్ కాంటాక్ట్ ఐకాన్ కానీ ఈమెయిల్ ఐకాన్ అండ్ లొకేషన్, ఫోన్ బుక్, నాట్ ఓన్లీ దిస్, సో ఇంకా రిమైనింగ్ కూడా చూద్దాము. సో ఇలా మనం ఏదైతే సర్కిల్ ఐకాన్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, పెన్, సిగ్నేచర్ ఇలాంటి కొన్ని సింబల్స్ని ఆర్ ఐకాన్స్ని ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఎలా గెట్ చేయాలో చూద్దాం. ఓకే, సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. సో ఎప్పుడు ఎంఎస్ వర్డ్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఆఫీస్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మీరు ఒక కాంటాక్ట్ ఐకాన్ మీరు డిస్ప్లే చేయాలి అనుకున్నట్లయితే సో యూ కెన్ యూజ్ ద కీబోర్డ్ షార్ట్ కట్ 2706 ప్లస్ ఆల్ట్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ నేను చూపించే సింబల్స్ అన్నీ కూడా సమ్ వాట్ కోడ్ యూస్ చేసిన తర్వాత ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఐకాన్ అనేది గెట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాంటాక్ట్ ఐకాన్ ఆర్ డయల్ ఐకాన్ మీరు గెట్ చేయాలి అనుకున్నట్లయితే సో ప్రెస్ 2706 ప్లస్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేసినట్లయితే మీకు డయల్ సింబల్ అనేది వస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు ఈమెయిల్ సింబల్ కావాలనుకోండి, 2709 ప్లస్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి, ఈమెయిల్ సింబల్ వస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు మీకు లైక్ లొకేషన్ ఆర్ సింబల్ కావాలి అనుకున్నట్లయితే సో 1F CD 1F4CD గ్యాప్ ఇవ్వకుండా సో ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నట్లయితే మీకు లొకేషన్ ఆర్ నావిగేషన్ ఐకాన్ అనేది వస్తుంది. సిమిలర్లీ బుక్ కావాలి అనుకున్నట్లయితే 1F4D6 ప్లస్ ఆల్ట్ ఎక్స్, సో 1F4D6 ప్లస్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేస్తే మీకు సో నోట్బుక్ అనేది వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ప్రీవియస్గా ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ చేసినప్పుడు నాకు ఫోన్ బుక్ కాదు, సారీ, నోట్బుక్ అనేది ఈ సింబల్ని ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆఫ్టర్ 10 days ఈ వీడియోస్ని రికార్డ్ చేస్తున్నాను సో దట్ ఇక్కడ ఐకాన్ అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. సో సేమ్ ఐకాన్ అనేది అదే ఉంటుంది బట్ అప్డేటెడ్గా వస్తుంది. సో మీరు సిగ్నేచర్ ఐకాన్ కావాలన్నట్లయితే 2706 ప్లస్ 0D ఆల్ట్ ఎక్స్ నొక్కినట్లయితే ఇప్పుడు మీకు సిగ్నేచర్ ఐకాన్ వస్తుంది. సో నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఈ కీబోర్డ్స్ అనేవి నాకు సిగ్నేచర్ ఐకాన్ అనేది ఈ స్టైల్లో ఉంది అండ్ నౌ ఇప్పుడు అప్డేటెడ్గా వచ్చిందనమాట. ఇప్పుడు మీకు పెన్ సింబల్ కావాలనుకున్నట్లయితే 1F588 ప్లస్ ఆల్ట్ ఎక్స్ నొక్కండి. అండ్ సిమిలర్లీ సర్కిల్ కావాలి అనుకున్నట్లయితే 25CB ప్లస్ ఆల్ట్ ఎక్స్, సో 25CB ప్లస్ ఆల్ట్ ఎక్స్ అండ్ 25B2 ప్లస్ ఆల్ట్ ఎక్స్ నొక్కినట్లయితే 25B2 ప్లస్ ఆల్ట్ ఎక్స్. ఓకే, అండ్ సిమిలర్లీ స్క్వేర్ కావాలి అనుకున్నట్లయితే అండ్ మీకు ఇప్పుడు ఇది క్లోజ్డ్ ట్రయాంగిల్ అన్నమాట. అంటే మనకి లైక్ ఇదేం అవుట్లైన్, ఇప్పుడు ట్రయాంగిల్ ఇక్కడ మీరు సర్కిల్ తీసుకున్నట్లయితే ఇది అవుట్లైన్గా ఉంది, అవుట్లైన్ ట్రయాంగిల్, ఇది ఫిల్డ్ ట్రయాంగిల్ కదా. సో ఇప్పుడు మీకు ఫీల్డ్ కావాలి అనుకున్నట్లయితే 25B2 ప్రెస్ చేయండి. ఇలా మీకు ఏదైతే మనకి ఇన్సైడ్ కలర్ అనేది బ్లాక్లో ప్రింట్ అయి వస్తుంది, లైక్ ఫిల్డ్గా వస్తుంది. అండ్ మీకు అవుట్లైన్ కావాలి అనుకున్నట్లయితే 25B3, ఇక్కడ నేను క్యాపిటల్ B ప్రెస్ చేశాను, స్మాల్ B ప్రెస్ చేశాను, రెండు ట్రై చేసి చూద్దాం. ఓకే, సో 25 ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ B3 ప్లస్ ఆల్ట్ ఎక్స్ ఇచ్చాను, అవుట్లైన్ ట్రయాంగిల్ వచ్చింది. అండ్ సిమిలర్లీ 25 ఇచ్చాను, ఆల్ట్ ఎక్స్ ఇచ్చాను, లైక్ ఫీల్డ్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీకు ఇప్పుడు సర్కిల్, ఒకే సర్కిల్ని గెట్ చేయడానికి ఇక్కడ నాకు 2 షార్ట్ కట్స్ ఉన్నాయి. సో 25EF ప్రెస్ చేస్తున్నాను, ఆల్ట్ ఎక్స్ ఇచ్చాను, సర్కిల్ వచ్చింది. ఓకే, సో అండ్ 25B ప్లస్ ఆల్ట్ ఎక్స్ ఇచ్చాను, సర్కిల్ వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఓకే, అండ్ స్క్వేర్, సో అవుట్లైన్ డ్రా చేయాలి అన్నట్లయితే 20DE ప్లస్ ఆల్ట్ ఎక్స్ ఆర్ యూ కెన్ యూస్ 25A0. సో రెండు చూద్దాము. ఓకే, సో స్క్వేర్ కావాలి అనుకున్నట్లయితే 20DE ఆల్ట్ ఎక్స్ అండ్ సిమిలర్లీ సో ఫీల్డ్ కావాలనుకున్నట్లయితే 25A0 కదా, చూద్దాం. సో 25 ప్లస్ ఆల్ట్ ఎక్స్. ఓకే,
సో ఇప్పుడు సిగ్నేచర్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీ ఎంఎస్ వర్డ్లో టెడ్డీ బేర్ సింబల్ కావాలి అనుకున్నట్లయితే 1F 9F 8 ప్లస్ ఆల్ టెక్స్ట్ నొక్కండి. సో 1EF 9F 8 ప్లస్ ఆల్ టెక్స్ట్ నొక్కండి, టెడ్డీ బేర్ సింబల్ వస్తుంది. సిమిలర్లీ పీకాక్ కావాలి అన్నట్లయితే 1F 9F 99A ప్లస్ ఆల్ టెక్స్ట్. ఓకే, పీకాక్ సింబల్ వచ్చింది. అండ్ సిమిలర్లీ బట్ హోమ్ ఐకాన్ కావాలి అన్నట్లయితే ఈ షార్ట్ కట్ ఏదైతే ఉందో 1F 3E0 ప్లస్ ఆల్ టెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు నేను అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. లైక్ లొకేషన్ మీకు కలర్ఫుల్గా కావాలి అనుకున్నట్లయితే, నేను ప్రీవియస్గా చూపిన పెన్ సింబల్ ఏంటి అంటే సమ్ వాట్ అవుట్లైన్గా ఉంది. ప్రీవియస్గా నేను ఏదైతే సిగ్నేచర్ చూపించానో, పెన్ చూపించానో ఐకాన్, ఇది బ్లాక్ అండ్ వైట్గా అవుట్లైన్గా ఉంది. బట్ కలర్ఫుల్గా కావాలి అనుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి కలర్ఫుల్ ఐకాన్ కావాలన్నట్లయితే 1F 58A ప్లస్ ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే మనకి సో ఈ సిగ్నేచర్ ఐకాన్ అండ్ పెన్ ఐకాన్ అనేవి లైక్ డిజిటల్గా వస్తాయి. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ కీబోర్డ్ ఐకాన్ ఇన్ ది MS Word, you can press 2328 plus alt text. Let's see by the example. సో 2328 ప్లస్ ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేస్తే సో కీబోర్డ్ ఐకాన్ వచ్చింది. అండ్ సిమిలర్ మొబైల్ కావాలన్నట్లయితే 1F 4F 1 ప్లస్ ఆల్ టెక్స్ట్. అండ్ సిమిలర్లీ 1F చేసినట్లయితే కెమెరా ఐకాన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనకి టెలిఫోన్ ఐకాన్ కావాలి అన్నట్లయితే ఈ కీబోర్డ్ షార్ట్ కట్ యూస్ చేయండి. అండ్ సిమిలర్లీ సో మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్ లైక్ నార్మల్గా లైక్ బేసిక్ వర్షన్ లాగా ఉంది. అండ్ మీరు ఈ కీబోర్డ్ కనుక షార్ట్ కట్ కనుక యూస్ చేసినట్లయితే లైక్ 1F 4D ప్లస్ ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే డిజిటల్ పెన్ లైక్ బుక్ అనేది మనకి ఐకాన్ అనేది MS Wordలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ వాట్ అబౌట్ దిస్ వీడియో, అండ్ follow and subscribe for the more technical content. Thank you.